ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. పశ్చిమ రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అనర్హులతో ఓట్లు నమోదు చేశారని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. అయితే నేటి పాలకులు అధికారం కోసం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. అక్రమ మార్గాలతో పదవులు చేజిక్కించుకోవడానికి అడ్డదారులు తొక్కుతూ అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లో ఎమ్మెల్సీ ఎన్నికలు టీచరు గ్రాడ్యుయేట్ జరగబోతున్నాయి. నిన్నటి దినము ఎమ్మెల్సీ టీచర్ ఓట్ల జాబితా ప్రకటించారు. ఈ జాబితా మేము పరిశీలన చేయగా ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులతోనూ అలాగే ప్రైవేటు కాలేజీల లెక్చరర్లతోనూ బోగస్ ఓట్లు దాదాపు 3000 పైచీలకు ఎన్రోల్ చేశారు. మేము జిల్లా వ్యాప్తంగా యూటీఎఫ్ ఎస్టీయూ ఈ ఓట్లను పరిశీలన చేశాం. అందులో చూస్తే ప్రతి ప్రైవేటు ఉపాధ్యాయుడు కానీ కాలేజీ లెక్చరర్ కానీ ఓటు అర్హత కలిగి ఉండాలంటే అతనికి 6 సంవత్సరాలు ఈపీఎఫ్ కట్టి ఉండాలా, కంటిన్యూస్గా 3 సంవత్సరాలు అందులో పనిచేసి ఉండాలా. ఈ నిబంధనలు తుంగలో తొక్కి వాళ్ళు బోగస్ సంతకాలు చేసి ఎన్రోల్ చేశారు. వాటిని వెంటనే వాటిపైన సమగ్ర విచారణ చేసి